చెన్నైలోని ఐలాండ్ ప్రాంతం జనసంద్రంగా మారింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు విజయకాంత్ భౌతిక కాయాన్ని సందర్శించి ఆవేదనకు గురవుతున్నారు. విజయకాంత్తో తమకున్న అనుబంధాన్ని ద్రవిడ దేశం పార్టీ అధినేత కృష్ణారావు గుర్తు చేసుకున్నారు. విజయకాంత్ మృతి లోటు లేకుండా డీఎండీకే పార్టీకి బీజేపీ అండగా ఉండాలన్న కృష్ణారావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఐలాండ్ గ్రౌండ్స్ లోని విజయకాంత్ కడచూపు చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులందరూ కూడా తరలి వస్తున్నారు. రాజకీయ సినీ రంగ ప్రముఖులందరూ తుదివీడ్కోలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఐలాండ్ ప్రాంతం అంతా కూడా జనంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా జనమే కనిపిస్తున్నారు. మనతో పాటు ద్రవిడ దేశం పార్టీ అధినేత కృష్ణారావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏం సార్, ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? 1978, 79, 80 ప్రాంతంలో సినిమా ఫీల్డ్లో ఉండే నేను. ఆ టైంలోనే 79లో సినిమా ఫీల్డ్కి వచ్చారు. ఫస్ట్గా ఆయన విలన్ యాక్టివ్ చేశాడు, తర్వాత హీరో అయిపోయాడు. ఆయన బాగా ఫేమ్లో తీసుకొచ్చి ఆర్కే సెలవుమణి, ఎస్ఏ చంద్రశేఖర్ ఇద్దరు డైరెక్టర్స్. ఒకటి పులను విచారణ, కెప్టెన్ ప్రభాకరన్ ఆ 2 సినిమాలు ఆర్కే సెలవుమణి గారు డైరెక్ట్ చేసి ఆయన బ్రహ్మాండ టాప్ తీసుకెళ్లాడు ఆయన. అదేవిధంగా చట్టం ఇరుట్టరై అనే సినిమాని ఎస్ఏ చంద్రశేఖర్ గారు, అంటే ఇప్పుడు విజయ్ యాక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు ప్రముఖ డైరెక్టర్ తమిళనాడులో. ఆయన దర్శకత్వంలో చట్టం ఇరుట్టరి అనే పిక్చర్ సక్సెస్ఫుల్గా జరిగింది. అదేవిధంగా ఆయన వచ్చేసి గత 4 దశాబ్దాల కాలం చూసుకున్నట్టయితే అనేక సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు. ఆయన ఒక రకంగా సినిమా యాక్టర్ అనే కంటే కూడా ఒక సాహస వీరుడు అని చెప్పచ్చు. ఎందుకు చెప్తానంటే సాహస వీరుడు, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క తమిళనాడులో ఉన్నటువంటి తెన్నిండియా నడిగరి సంఘం, అంటే సౌత్ ఇండియన్ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి కోడంబక్కలో ఉంది. దానికి ఓన్ బిల్డింగ్ లేదు. ఆ బిల్డింగ్ కట్టడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగలేదు. కెప్టెన్ విజయకాంత్ గారు సారథ్యంలో ఆయన వచ్చేసి నడిగరి సంఘం తలైవర్గా, అంటే ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో, యాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తమిళనాడులో ఒక విజృంభణ చేసి సింగపూర్, మలేషియా లాంటి ఇతర దేశాల్లో కూడా అనేకటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ నడిగరి సంఘం కట్టడానికి ఫండ్స్ అరేంజ్ చేసింది ఒక కెప్టెన్ విజయకాంత్ గారు. అదేవిధంగా వారు ఒక సినిమా యాక్టర్గా ఉన్నప్పుడే అనేక సేవా సంఘ కార్యక్రమాలు చేసి వందలాది మందికి ప్రతిరోజు భోజనం చేసేవాడు. పేదల భోజనం చేసిన తర్వాత ఆయన భోజనం చేసేవాడు. ఆయన దానశీలి. ఆ తర్వాత ఆయన అడుగుజాడులోనే ఆయన అభిమాని సంఘాలందరూ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు రాష్ట్రం నలుమూలలా. తర్వాత అభిమాని సంఘాలనే ఒక ఫ్లాగ్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి కెప్టెన్ విజయకాంత్ గారు. ఆ ఫ్లాగ్ ద్వారానే మీరందరూ కూడా చూడొచ్చు. ఇప్పుడు అన్ని అభిమాని సంఘాల కారులో కూడా కెప్టెన్ విజయకాంత్ గారి యొక్క అభిమాని సంఘాలు పెట్టుకొని వచ్చారు. ఆ తర్వాత అదే రూపొందించి డిఎండీకే పార్టీగా మార్పు చెందింది. మొట్టమొదటిసారిగా 29 సీట్లు గెలిచి అన్నాడీఎంకే, డిఎండీకే తర్వాతనే 3rd ప్లేస్గా డిఎంకే వెళ్ళిపోయింది. అటువంటి పర్సంటేజ్ తెచ్చుకున్నటువంటి మహానాయకుడు ఆయన. ఆ టైంలోనే 2011లో అపోజిషన్ లీడర్ కూడా ఆయన వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వ వస్తువులను కూడా కల్పించడం జరిగింది. కానీ సమస్యల మీద పోరాటం తప్పితే కాంప్రమైజ్ అయ్యేది విజయకాంత్ తెలియదు. అటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్, ధైర్యశాలి, సాహసశీలి. అప్పుడు కొన్ని చిన్న సమస్యల మీద ప్రభుత్వంతో కూడా అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఎదిరించి నేను సంగతి తేల్చుకుంటాను మీ పార్టీని అని చెప్పినప్పుడు ఆవిడ కూడా తిరిగి మీ పార్టీ ఎలా డెవలప్ అవుతుందో చూస్తానని భావం కూడా పోరాటం జరిగింది. ఆ సందర్భంలోనే ఆవిడ పెట్టుకుని తగాద మూలంగా పార్టీకి వచ్చి క్షీణిస్తూ వచ్చింది. తర్వాత అదేవిధంగా ఈయనకి ఆరోగ్యం కూడా క్షీణించడం జరిగింది. షుగర్ వల్ల, ఈ యొక్క చక్కెర వ్యాధి వల్ల ఆయనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి అనేక అవయవాలు పనిచేయకుండా పోయడం జరిగింది. ఆ విజయకాంత్ ఎంతో మానవతావాది, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగారు. రాజకీయాల్లోనూ ఒక నాయకుడిగానే ముందున్నారు. అవసరమైతే ఎంతటి వారినైనా ఎదిరించి ముందుకు సాగారని చెప్పి ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబీ.